వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ చేపలక్కనే. మీరంతా ఎలా ఉన్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఎంతైనా మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అండి ఇది మల్లె గులాబీ అనే పూలైతే మీకైతే ఈరోజు మన వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా అంటే చాలా పెద్ద పూలండి. అస్సలు మన ఆడవాళ్ళకి అనిపించేది ఏంటంటే ఒక్కసారి పూలను చూస్తే ఒకసారి పెట్టుకోవాలబ్బా అని అనిపిస్తుంది. కాకపోతే మేము ఏంటంటే అస్సలు మాకైతే ఎంతవరకు ట్రై చేసినా కానీ అల్లడానికి అయితే అస్సలు కావడం లేదండి. ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి మనమైతే మీకు చూపిస్తున్నానండి ఈరోజు. చూసేయండి, మనం దండ ఎలా అది పట్టి జడపట్టి ఎలా కడతాము అనేది మీకైతే వీడియోలో చూపిస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు గులాబీ మల్లె అండి. ఇది చాలా అంటే చాలా చాలా పెద్ద మల్లె. చూడండి, మనం చెయ్యి ఇలా పట్టుకుంటే మనకు చేతి నిండా ఉంటుంది ఈ పువ్వు. చూడండి ఎలాగుందో. సేమ్ గులాబీ పువ్వే కానీ మల్లె పువ్వు అండి. గులాబీ లాంటి మల్లె. చాలా అంటే చాలా పెద్ద పువ్వు అండి. మనం పెట్టుకుంటే మనకు జడకి చాలా అందంగా ఉంటుంది. చూడండి, చాలా వరకు అయితే ఇది ఈ మల్లెపూల కాలం కాబట్టి మల్లెపూలు అయితే ఇలాగైతే వచ్చేసాయండి. చాలాగా మేమైతే ఈ చెట్టు పూలు అయితే పెట్టుకోవడం లేదండి. చెట్టు మీదనైతే ఇలాగైతే ఎండిపోయాయి పూలు మొత్తం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలాగైతే ఎండిపోయాయో. ఎందుకంటే చెట్టు మీద ఉంటేనేనండి పూలకు అందం, చెట్టుకి అందం. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పువ్వు అంటే అంత పెద్ద పువ్వు అండి. మన తోటలోకైతే పనికి వచ్చే వాళ్ళైతే ప్రతి ఒక్కరు ఈ పువ్వు అంటే దాదాపుగా వచ్చి ఒక 15-20 పూలు అయితే పూస్తుందండి ఇది రోజుకొచ్చి. ఇప్పటికైతే మనకు ఇవి ఎన్ని పూలు ఇచ్చింది అని ఎంచుదామండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నిజమేనండి. మా మహిళ నటికి రోజుకి వచ్చేసి 30 పూలు ఇస్తుంది. ఇవైతే రేపుడు మొగ్గలండి. రేపుడు మొగ్గలు అయితే ఇలాగైతే ఉంటాయి. చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే పూసేసింది. ఇప్పుడు మనం ఈ పూలతో అయితే మాలైతే దయానే ఇలాగైతే చాలా చక్కగా అయితే పూసిపోయాయండి. నాకైతే ఈ పూలు ఇలాగ ఇచ్చేల కల్లా చాలా సంతోషంగా అనిపించింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి పూలు. చూడండి ఎంత చక్కగా అంటే అంత చక్కగా అయితే వచ్చేసాయి పూలు మనకు. గులాబీ మల్లె మీరు ఎప్పుడైనా చూసింటే మనకైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియపరచండి. ఇదైతే గులాబీ మల్లె అండి. గులాబీ మల్లె చాలా వరకు నేనైతే అదే అని అంటాను. గులాబీ చాలా అంటే చాలా పెద్ద పూలు అండి. ఇక్కడ వచ్చేసి మనకు సన్నజాజి చెట్టు ఉంది కదండి. ఇవైతే ఈ చెట్టు కూడా ఫుల్లుగా అయితే మొగ్గకైతే వచ్చేసిందండి. చూడండి, నేను మీకు ఒకసారి చూపించినప్పుడు అసలు మొగ్గ అనేది లేదు. ఇప్పుడైతే నిండా అయితే పెట్టేసిందండి మొగ్గ. చాలా అంటే చాలా వరకు నిండాగా అయితే పెట్టేసింది. చూడండి, ఇలాగైతే పెట్టేసింది నిండాగా మొగ్గ. దాదాపు రోజుకి వచ్చేసి 2-3 పూలు అయితే ఇస్తుందండి ఇప్పటికైతే. ఇంకా రాంగ్ అయితే 5-6 మూరలు అయితే ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. పెట్టుకున్న పూలు అండి ఆడపిల్లకైతే. ఇక్కడ నాకు సన్నజాలు చెట్టు కానీ ఈ గులాబీ మల్లె అయితే చాలా బాగా నచ్చిందండి. ఈ చెట్టు మీద పూలు చూడండి ఎన్ని పూలు అయితే ఎండిపోయాయో. అన్ని పూలు అయితే ఎండిపోయాయండి. ఎందుకంటే మేము చూడడానికి చాలా బాగుంటుందని అయితే చెట్టు మీదనైతే వదిలిపెట్టేసామండి. అలాగైతే ఎండిపోయాయి పూలన్నీ. చూడండి ఫ్రెండ్స్, మనమైతే గులాబీ మల్లె అయితే ఈరోజు అయితే కోస్తున్నానండి. అదేనండి ఎన్ని పూలు వచ్చాయి. మన మహి అనింది కదండి 30 పూలు అయితే వస్తాయి మా రోజు అని. కానీ ఈరోజు మనం ఎన్ని పూలు వస్తాయని అయితే మీకైతే చూపిస్తాం ఈ వీడియోలో. మొగ్గలు పోయాకరే
అసలు మొగ్గలు అప్పుడు మనం కోసుకుని కానీ అసలు ఇచ్చవండి, అవి చెట్టు మీద నుండి ఇచ్చినప్పుడే మనకు పూలు. చాలా పెద్దగా ఉన్నాయి పూలు. అసలు ఈ పూలని మనం కుట్టడానికి కూడా అస్సలు వీలు కాదండి, అంత పెద్దగా ఉన్నాయి. ఆకుతో కోసాను. ఇవిడిది మనకు సక్సెస్ బాగా దండికి రావాలని ప్రమోషన్ ఇస్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే రేపటి మొగ్గ అండి, చాలా పెద్దగా అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, మన చెట్టు ఇచ్చిన గులాబీలండి. మనం ఒకసారి లెక్క పెడదామండి, ఈ ఎన్ని పూలు ఇచ్చిందో ఈరోజు అని లెక్క పెట్టి చూసేద్దాం. దాదాపుగా రోజు వచ్చి ఎన్ని పూలు అయితే ఇస్తుందండి. మహి అయితే 30 పూలు అనింది. 30 కాదండి, 30 కాడికి ఎక్కువే ఉంటాయి పువ్వులు, అన్ని పెద్ద పువ్వులే. రండి చూసేద్దాం. ఇవి సాయంత్రం పూలండి. ఈ సన్నజాజులు అంటే మనకు సాయంత్రం వచ్చే పూలే. ఇవనండి ఇక్కడ ఇచ్చాయి, మొత్తం మొగ్గలు ఉన్నాయండి. ఇంకా సాయంత్రం కోసే మొగ్గలు ఉన్నాయి, ఇవన్నీ సాయంత్రం కోసేది. చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 5 6 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 అంటే అప్పటికి 44 పువ్వులు, 44 పువ్వులు అయితే వచ్చాయండి. అంటే రోజంటే ఒక 50 పూలు అయితే ఇచ్చింది. ఈరోజు కొంచెం తక్కువే చెట్టు. మనం ఇప్పుడు ఇవి ఎలా కుడతామనేది అయితే మీకైతే చూపిస్తానండి, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే జడ పట్టీకైతే కుట్టానండి పిల్లలకి. చాలా బాగుంటుంది. ఒకసారి తలలో పెట్టిన తర్వాత మీకైతే చూపిస్తాను, చూసేయండి. ఇదే కుట్టుకోవాలా, చాలా మంచిగా అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే మల్లె అదేనండి గులాబీ మల్లెనైతే ఇలాగైతే కట్టానండి. నేను జడపట్టి అయితే కట్టాను, పిల్లలకైతే చాలా బాగుంటుంది. చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఒకసారి పెట్టుకుంటే ఉంటుందండి, తలలో సూపర్గా ఉంటుంది. మీకైతే ఒకసారి పెట్టి చూపిస్తాను, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఏంటంటే మీకు ఆ జడపట్టి అయితే కట్టేశామండి. ఇప్పుడు మన మహికి అయితే పెట్టాను నేను. మహి జడపట్టి ఎలా ఉందో, నేను సన్నజాజులు అయితే పెట్టుకున్నాను, నా సన్నజాజులు ఎలా ఉన్నాయో మనకైతే మీరు చూసి కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియపరచండి. చాలా మంచిగా అంటే మంచిగా అయితే పెట్టుకున్నాం, ఇద్దరము తల్లి కూతురు అయితే పెట్టుకున్నామండి. మీకైతే చూపించాలని వచ్చేసాము మన వీడియోలోకి, మన వీడియో ముందుకైతే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో మీరైతే మనకైతే కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా అయితే తెలియపరచాలండి. ఎందుకంటే నేను మహికి జుట్టు చాలా జంపు ఉందని అనుకుంటారు, కానీ నాకు జుట్టు తక్కువ. తిరుగు చూడండి, చాలా అంటే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. మీరు కొంచెం కామెంట్ సెక్షన్లో
ఇవి తిరుగుమహి ఇవండి. దగ్గర తీసుకునేసాము కొంచెం. చూడండి ఇవి మల్లె గులాబీ చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి. కనీసం అంటే ఈ వాడుబట్టల కలర్ రేపు ఈ కానీ వాడుబట్టవు. అలాగైతే ఇదైతే 3 రోజులు పువ్వు అండి. ఇది అందుకు కొంచెం కలర్ తిరిగింది. చూడండి ఈ చుట్టూ పట్టి చూడండి ఎలా ఉందో, చాలా మంచిగా అయితే ఉంది గులాబీ, మల్లె గులాబీ. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి మల్లె గులాబీ చూద్దామంటూ. ఇక్కడ మన తోటలోకి వచ్చిన తర్వాత చూశాను. చాలా అంటే చాలా మంచిగా ఆ పువ్వు ఇచ్చడం అంటేనే 3-4 రోజులు పడుతుంది ఇచ్చేలకనే మనకు. చూడండి ఇది ఇట్లాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు అయితే మేము ముందుంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ మహి. రాదా